మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 4 సభ్యులతో కూడిన జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం విచారణ ముమ్మరం చేసింది. ప్రణీత్ రావును పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పక్కా వివరాలతో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ముఖ్యుల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ను మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రే ఆయన్ను హైదరాబాద్కు తరలించారు. అనంతరం పోలీసులు ఆయన్ను రహస్యంగా విచారించారు. డీసీపీ నేతృత్వంలో సాగిన విచారణలో ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సహకరించిన అధికారుల పాత్రపై ఆరా తీశారు. ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇప్పటికే సెల్ ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. అలాగే 10 లక్షల కాల్ డేటాను తొలగించినట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం సెల్ ఫోన్లను FSL కు పంపించారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా మరికొందరి పాత్ర బయటపడే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు అరెస్టుతో పలువురు మాజీ అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని విచారించే అవకాశం కూడా ఉంది. మరోవైపు ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ప్రతి ఒక్క IVF క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా IVF దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంట్లో పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారుల పాత్ర కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి సిరిసిల్ల నుండి ప్రణీత్ని హైదరాబాద్కి తరలించారు. సో ఒక రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు. వెస్ట్ జోన్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. 4 ఉన్నారు. అందులో జూబ్లీహిల్స్ ఏసీపీ ఐఓగా ఉంటూ 2 CIలతో పాటు 2 SIలను టీమ్గా ఫామ్ చేసి మొత్తం ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ని ఇచ్చారు. సో ప్రజెంట్ ఒక టీం అంతా కంప్లీట్ FSL వర్క్ మీదే ఫోకస్ చేస్తుంది. అతడు డిస్ట్రాయ్ చేసినటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, ఆ రోజు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి అతడు డేటాను అంతా కూడా ఏ పెన్ డ్రైవ్లో అయితే స్టోర్ చేసుకున్నాడో సో ఆ పెన్ డ్రైవ్లకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికే వచ్చింది. అయితే రిమైనింగ్ డిస్ట్రాయ్ అయినటువంటి కొన్ని పాత హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని SIB కార్యాలయంలో అధికారులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. సో వాటిని FSLకి పంపించారు. FSL రిపోర్ట్ వస్తేనే ఈ కేసుకు సంబంధించినటువంటి బలమైన ఆధారాలు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో మొదటిసారి ఒక అధికారి పైన టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టారు. సో దానికి సంబంధించి అది పూర్తిగా నాన్ బెయిలబుల్ కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ను పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. సో ఈ కేసులో ప్రధానంగా అటు ఫిజికల్ వర్క్ అంటే కూడా టెక్నికల్ వర్క్ పరంగానే ఎక్కువగా పోలీసులు వర్క్ చేస్తున్నారు. సో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తేనే కోర్టులో ఈ కేసు నిలబడుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు మొత్తం నిన్న రాత్రి తీసుకొచ్చారు. ఆల్రెడీ 24 అవర్స్ లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాబట్టి ఇక్కడ నుండి నేరుగా మెజిస్ట్రేట్ ఇంట్లోనే ప్రణీత్ రావుని హాజరుపరిచేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ కోర్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి అంటే ఏ ప్లేస్లో అయితే ప్రణీత్ రావు ఉన్నాడో అక్కడ నుండి నేరుగా కోర్టుకి కాకుండా మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి ప్రణీత్ రావును హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ప్రణీత్ రావు టీంలో ఉన్నటువంటి 30 మందిని కూడా ఆల్రెడీ ఆ పోలీసులు గుర్తించారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ప్రణీత్ రావు అరెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఆ 30 మందికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి వాటన్నిటిని కూడా అనలైజ్ చేసి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు కూడా ఈ కేసు వెళ్తుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.